వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రైవేట్ ఆలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ప్రజలపై భారం పెరగకూడదనే సబ్సిడీలపై టమాటాల విక్రయం. ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పష్టీకరణ. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆన్లైన్లో అన్ని పూజలు సేవలు. ఆన్లైన్ సేవలను ప్రారంభించిన ఆలయ ఈవో రమాదేవి. ఇక డీటెయిల్స్ చూస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చొప్పదండి వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన వారు బీఆర్ఎస్ బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలానికి చెందిన పలువురు యువకులు చేరారు. రేవంత్ రెడ్డి వారందరికీ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశంలో ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ప్రభుత్వ ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీని మగ్గంపై ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని అన్నారు. బోనాలను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆలయాలకు ఆర్థిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బోనాలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పండుగలు గొప్పగా జరుపుకోవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అన్నారు.
అయితే మన బస్తీలలో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ కూడా మనం చెప్పునిచ్చేటువంటి కార్యక్రమం ఆర్థిక సహాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇవ్వకుండా ఉండరు, అన్ని టెంపుల్స్ ఇస్తారు. ఒకవేళ ఏదైనా టెంపుల్కు రాకపోతే కూడా ఎవరు టెన్షన్ పడే అవసరం లేదు. ఎవరైనా టెంపుల్ రాకపోతే రేపు మార్నింగ్ నాకు ఇవ్వండి, అవి వెంటనే వస్తాయి, దానికి టెన్షన్ పడే అవసరం లేదు. మీకు అందరూ తెలుసు పండుగ గొప్పగా జరగాలి. రెండోది మీరు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సహకారం కూడా తీసుకుంటే మీకు చేదోడు వాదోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఎవరు చేయరు. మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెద్ద మనసు వారిది. పండుగ గొప్పగా జరగాలనేది ఒకటి, దేవాలయాలకు ఆర్థిక సాయం చేయాలనేది రెండోది. కాబట్టి మీరు కార్పొరేటర్లు ఇక్కడ లక్ష్మీ బాలిని గారు, హేమలత గారు, మహేష్. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ ధరకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. హోంమంత్రి తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద గల రైతు బజార్లో సబ్సిడీపై టమాటా విక్రయ కౌంటర్ను ప్రారంభించారు. వినియోగదారులకు టమాటాలు విక్రయించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టమాటా దిగుబడి తగ్గి మార్కెట్లో ధరలు హఠాత్తుగా పెరగడంతో వినియోగదారులకు సబ్సిడీ ధరపై టమాటాలు విక్రయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. 50 రూపాయలకే నాణ్యమైన స్వచ్ఛమైన టమోటాలు ప్రభుత్వం అందించడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజలపై భారం పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం సబ్సిడీ ధరల్లో టమాటాలు అందిస్తుందని అన్నారు. నిత్యావసర ధరలను కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ రోజున మరి మన రైతు బజార్ కొవ్వూరు నియోజకవర్గంలో మన కొవ్వూరు మున్సిపాలిటీలో ఉన్న రైతు బజార్లో టమాటోస్ సబ్సిడీ ధరకి ఇవ్వడం జరుగుతుందండి. 50 రూపాయలు. అంటే ఈ రోజున మార్కెట్లో టమాటో కేజీ ధర బయట వస్తే 120 రూపాయల నుండి ఉంది. ఈ రోజునే అనుకుంటా కొంచెం రేటు తగ్గింది, కానీ అయినా కూడా మనం ఇచ్చే ధరతో చాలా ఎక్కువ. ఈ రోజున 50 రూపాయలకి కేజీ ఇవ్వడం అనేది మరి మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి నిత్యావసర ధరల్లో మరి కంట్రోల్ చేయడానికి అది ఏ విధంగా వినియోగదారులకు ఉపయోగపడాలనేది ఆలోచన చేసి మరి మన ఏఎంసీ ద్వారా ఈ రోజున ఎక్కడో చిత్తూరు పొలంనేరులో పండిన టమాటోస్ ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడండి. చక్కటి క్వాలిటీ. ఈ క్వాలిటీ బయట 120 రూపాయలకు కూడా దొరకదు. అలా 120 కూడా ఈ క్వాలిటీ దొరకదు. ఈ రోజున ఇంత మంచి క్వాలిటీతో కూడిన టమాటోస్ని 50 రూపాయలకి సబ్సిడీ పద్ధతిలో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన దీనికి ఉన్న భారం అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా సున్నితంగా ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ రోజున ప్రజానీకానికి ప్రతి ఒక్కటి కూడా మంచి చేయడానికి ఆలోచన చేస్తూ చక్కటి పాలన అందిస్తున్నందుకు ముఖ్యంగా మన కొవ్వూరు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు ఆలయ ఈవో రమాదేవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం వరకు జరిగే అన్ని సేవలు, పూజల్లో భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని నేరుగా పాల్గొనవచ్చునని అన్నారు. www.bhadradratemple.telangana.gov.in ద్వారా పూజలు, ప్రత్యేక దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. మంగళవారం ఉదయం ఆలయంలోని తన కార్యాలయంలో ఆన్లైన్ సేవలను ఆమె ప్రారంభించారు. గత 2 నెలల నుంచి ఆలయ సిబ్బందికి శిక్షణ ఇప్పించి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆలయంలో జరిగే నిత్య కళ్యాణం, ప్రత్యేక దర్శనం, అర్చనలు, వెండి రథ సేవ, దర్బారు సేవ వంటి పూజల్లో భక్తులు పాల్గొనవచ్చునని అన్నారు. వీటితో పాటు భక్తులు ఆలయానికి సంబంధించిన అన్నదానం, గోశాల, ఆలయ అభివృద్ధికి అందించే విరాళాలు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చునని తెలిపారు. భక్తులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని నేరుగానే కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా ఈ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు.
హారతి, సువర్ణ తులసి అష్టోత్తర శతనామార్చన, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, స్వామివారి తులసిమాల అర్చన, శ్రీరామనవమి ముత్యాల సమర్పణ, నిత్య పూల అలంకరణ, ఉభయం గరుడ హంస హనుమత సేవలు, శ్రీ స్వామివారి అంతరాలయం సేవలు, తర్వాత లక్ష పుష్పార్చన, అంతరాలయ అర్చన, శ్రీ లక్ష్మీ అమ్మవారి అర్చన, గోపూజ, శ్రీ స్వామివారికి నిత్య సర్వ. అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా మా ఉద్యోగులతో కలిసి ఐటీ టీం అందరూ కూడా వచ్చి ఇక్కడ మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ ఓన్లీ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారికి మాత్రమే ఇది అధికారపూర్వకంగా ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారి భద్రాచల దేవస్థానంలో మనం అందరూ ఈరోజు కొత్త వెబ్సైట్ని ఆన్లైన్ పూజలను అందించాలనే ఉద్దేశంతో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది 11:46 ఇదంతా కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి మా ఎండోమెంట్ మినిస్టర్ గారు మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రయత్నాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. మేజర్ టెంపుల్స్లో మనం ముందుగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి గాను మనకి ఇక్కడ పెండాల శ్రీనివాస్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా హెల్ప్ చేయడానికి మనకి ఐటీ ఈవెంట్స్ వచ్చి వచ్చారు. తర్వాత మనకి ఇక్కడే మనం అందరం కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఏప్రిల్ 16 తర్వాత మనం అన్ని ఆన్లైన్ పూజల్ని చాలా మటుకు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాము. చేసాం కానీ ఆన్లైన్లో కూడా పెడితే పెద్ద మొత్తంలో భక్తులకు అందరికీ అందుబాటులో వస్తాయనే ఉద్దేశంతో ఖచ్చితంగా 2 నెలల నుంచి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయించేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ కొత్త వెబ్సైట్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. భద్రాద్రి temple.telangana.gov.in అనే ఈ ప్రత్యేకమైనటువంటి అధికారపూర్వకమైనటువంటి వెబ్సైట్ మన దేవస్థానానికి మాత్రమే చెందింది. మిగతా ఏ వెబ్సైట్ ఉండదు. ఇది ఒకటే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీని ద్వారా మనం ఇందులోకి రావచ్చు. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ప్రింట్ ఇక్కడే మనకు ఫిజికల్గా వచ్చినట్టయితే ప్రింట్ కూడా టికెట్ ప్రింట్తో వస్తుంది వాళ్ళకి. తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు పూజలు. తర్వాత ఈ డొనేషన్స్ కానీ తర్వాత ఈ హుండీ కానీ ఇవన్నీ కూడా మనం వారికి అందుబాటులో తీసుకొస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భక్తుడు కూడా వెంటనే కౌంటర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంతవరకు కూడా ఫిజికల్గా ఇస్తున్నాము. కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనే ఉద్దేశంతో మనం ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఈ విధంగా చేశాము. శ్రీనివాస్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు వారి టీము హుసేను వీళ్ళందరూ కూడా చాలా చక్కగా తేజ వీళ్ళందరూ కూడా వచ్చి మన ఎంప్లాయీస్ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడు చిన్న వయసులోనే తన పోరాటంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం మరువలేనివని అన్నారు. జీవితాంతం కూడా అనుభవలేదు. వారి యొక్క దేశంలో చాలా కోల్పోయింది. ఆయన యొక్క దేశభక్తిని మాత్రం ఈరోజు ప్రజలు మర్చిపోలేదు. ఆయన దేశభక్తి ఆయనలో ఉన్నటువంటి భారతదేశంలో ఈ వీరుల యొక్క చరిత్ర అంటే ఇంటింటికి తెలవాలి. ఈ వీరుల యొక్క ఉన్నటువంటి గాథ అందరికీ సముచితమైనటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి మోడీ గారు అందరినీ గౌరవించాలని వారి నూతనమైనటువంటి అధ్యాయాన్ని మనం భారత అధ్యాయంగా భావించాలని వారు పిలుపుకోవడం అందులో భాగంగానే ఇది చాలా సంతోషం. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఈరోజు హైదరాబాద్ వచ్చి స్వామి వారికి నివాళులు అర్పించి కార్యక్రమంలో పాల్గొనడం ఇది మన తెలుగు ప్రజలు చాలా గర్వకారణమని నేను భావిస్తాను. విశాఖ అప్పన్న ఆలయంలో ఢిల్లీ విజయోత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రమానుజాచార్యులు నాడు ఢిల్లీ కొలువులో నవాబుతో వాదించి విజయం సాధించినందుకు గుర్తుగా ఏటా ఆషాఢ పూర్ణిమ నాడు కొండపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దశాబ్దాల క్రితం ఢిల్లీని పాలించిన నవాబు పలు హిందూ ఆలయాలపై దాడులు జరిపాడు. ఈ క్రమంలో తమిళనాడు మేల్కోట్లోని
తిరునారాయణ స్వామి దేవాలయంలో నిత్య పూజలు అందుకునే సంపత్ కుమారుల ఉత్సవ విగ్రహాలను అపహరించాడు. ఈ విగ్రహాల కోసం ఢిల్లీ వెళ్లిన రామానుజాచార్యులు తన వేద విద్వత్తుతో నవాబును మెప్పించడంతో ఆయన విగ్రహాలు తిరిగి ఇచ్చేందుకు అంగీకరించాడు. వాటి కోసం రామానుజులు కోటలో వెతకగా నవాబు కుమార్తె విగ్రహాలతో ఆడుకోవడం కనిపించింది. వాటిని అడగ్గా ఇవ్వడానికి నిరాకరించిన ఆమె సంపత్ కుమారులతో వివాహం చేయాలని కోరడంతో అందుకు రామానుజులు అంగీకరించారు. ఆలయానికి విగ్రహాలు తెచ్చాక వివాహం జరిపి వాటిని పునఃప్రతిష్ఠ చేశారు. ఇలా వివాహం జరిపిన రోజు ఆషాఢ పూర్ణిమ కావడంతో ఏటా ఢిల్లీ విజయం పేరుతో ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని వైదిక పెద్దలు చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు తొలితరం అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి కొమరయ్య చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టెలిఫోన్ కాలనీలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి 6వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి పట్నాలు కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షుడు మందా సంజీవరెడ్డి, కార్యదర్శి మీసాల కృష్ణ, కార్పొరేటర్లు, నాయకులు, టెలిఫోన్ కాలనీ వాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మన బోడుప్పల్లో మన మేయర్ గారి వార్డులో మేయర్ గారు టెలిఫోన్ కాలనీలో గత ఆరో సంవత్సరం సంధి కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం చేస్తాడు పెద్ద ఎత్తున. అందరికి కూడా మంచిగా భోజనాలు పెట్టి పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటాం. ఏది ఏమైనా బోడుప్పల్ మేయర్ అయిన సంధి కూడా అంతకంటే ముందు సంధి కూడా పెద్ద గుడి కట్టించి ఇక్కడ దాతలంతా కూడా మంచిగా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ టెంపుల్లో వాళ్ళు పూజలు చేసుకుంటారు, బియ్యాలు పోసుకుంటారు, అంతా కూడా చేసుకుంటారు. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలామంది రకరకాలు ఉన్నది. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు పెద్ద ఎత్తున గరీబోళ్ళ ప్లాట్లన్నీ కూడా కబ్జా పెట్టి ద్రోహంగా జంగా యాదవ్ అయిన పెద్ద లీడరు గరీబోళ్ళై 25 ఏళ్ల సంది వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అయినాయి. వాళ్ళ ప్లాట్లన్నీ కూడా అన్యాయం చేసి వాళ్ళకి కబ్జా పెట్టి కంపౌండ్ వాళ్ళు పెట్టి వాళ్ళకి అన్యాయకృతం అయితే తప్పకుండా వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి పోలీసుల డీసీపీకి వాళ్ళందరికీ కూడా రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా మేము ఆదేశాలు ఇచ్చినాం. ఎందుకంటే ఏది ఉంటే న్యాయం ఉంటే చేయమని. అక్రమంగా వాళ్ళ ప్లాట్లు పేద ప్రజలు వాళ్ళు రూపాయి కూడబెట్టుకునే రూపాయలతో కొన్న ప్లాట్లన్నీ కూడా దౌర్జన్యంగా కంపౌండ్ వాళ్ళు పెట్టి దౌర్జన్యంగా గుండాలను పెట్టి రౌడీలను పెట్టి వాళ్ళని దౌర్జన్యంగా కొట్టి చేసి సెల్ ఫోన్లు గుంజుకొని ఇంత జంగా యాదవ్ దౌర్జన్యం చేస్తుండు. అంత అవసరం లేదు. రాజకీయం చేస్తే చేయి కానీ గరీబోళ్ళ ప్లాట్లు మాత్రం. వివిధ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి పెండింగ్లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా నడిపిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్తే, కమల్ సురేష్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుండి ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి 5,300 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. అదేవిధంగా చాలా స్కూళ్ళు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు 8,600 స్కూళ్లను ఈరోజు గవర్నమెంట్ క్లోజ్ చేయడం జరిగింది. ఆయా స్కూళ్లను తిరిగి ప్రారంభించి గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యొక్క బస్తీ యొక్క నిధులను సక్రమంగా విడుదల చేసి పేద విద్యార్థులు చదువుకునే స్కూళ్లను అభివృద్ధి చేయాలి. స్కూళ్లు స్టార్ట్ అయ్యి నెల గడిచినా కానీ ఇప్పటి వరకు విద్యార్థులకు రావాల్సిన యూనిఫామ్ కానీ బుక్స్ కానీ ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి వెంటనే ఆయా బుక్స్ మరియు దుస్తులను పంపిణీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలో కావచ్చు టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి, మౌలిక వసతులను కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముందర ధర్నా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 కలెక్టరేట్ల ముంగట ఈరోజు విద్యా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న ప్రభుత్వానికి సిగ్గుచేటుగా ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి ఈరోజు పాఠశాల నుండి మొదలు పెడితే విశ్వవిద్యాలయాల వరకు అధ్యాపకేతర పోస్టులు భర్తీ చేయకుండా, కనీసము ల్యాక్ గ్రాంట్స్ మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు విద్యార్థులు పేద మధ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థుల వారి యొక్క జీవితాలను అఘోరగోచరంగా చేసినటువంటి దాదాపు 5,300 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈరోజు సర్కారు పాఠశాలల్లో ఈరోజు ఇంతవరకు కూడా ఈరోజు పాఠ్య పుస్తకాలు కానీ అదే కాకుండా ఈరోజు స్కూల్ యూనిఫామ్లు కూడా ఇవ్వకుండా కేవలం ఈరోజు ప్రభుత్వం కేవలం క్యాపిటలిస్ట్ కార్పొరేట్ మాఫియాకు తొత్తుగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుందే తప్ప ఈరోజు పేద మధ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం వారి శ్రేయస్సు కోసం ఈరోజు ఆదిలాబాద్ అడవులలో చూసుకున్నా, ములుగు ఏరియాలో చూసుకున్నా విద్యార్థులకు కనీస విద్య కూడా అందలేదు. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం డిజిటల్ విద్య అందుతుంది, విద్యార్థులు జ్ఞానమైన విద్య అందుతుందని కేవలం ఈరోజు వార్తాపత్రికల్లో మాత్రమే కనబడుతుంది తప్ప ఈరోజు సరైన విధంగా చూసుకున్నట్టు మనం అక్కడ దగ్గరికి వెళ్ళి మేము చూసి సర్వేలు చేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వము ముద్ర నుంచి లేచి ఈరోజు విద్యార్థులందరికీ
వంగవీటి మోహనరంగ 76వ జయంతి పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పాత మార్కెట్లో ఆయన విగ్రహానికి భద్రాచలం డివిజన్ కాపు సంఘం అధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. భద్రాద్రి కాపు యువసేన నాయకుడు బండారు శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పసుపులేటి రామకృష్ణ, బోనాల సూర్యనారాయణ, గమ్మడపు దుర్గాప్రసాద్, సత్తిపండు, ఉమాశంకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం, పసుపులేటి శ్రీను, ముసునూరి వాసు, బుర్గంపాడు మండల అధ్యక్షుడు వారాల వేణు, పట్టణ అధ్యక్షుడు అనంత హనుమంతరావు అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఆర్ఎస్ బీజేపీను వీడి కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రైవేట్ ఆలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. ప్రజలపై భారం పెరగకూడదనే సబ్సిడీలపై టమాటాల విక్రయం. ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పష్టీకరణ. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆన్లైన్లో అన్ని పూజలు సేవలు. ఆన్లైన్ సేవలను ప్రారంభించిన ఆలయ ఈవో రమాదేవి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న నుండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం.